ఎరవలి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి లంచ్ చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ఎరవలి ఫామ్ హౌస్ కు వెళ్లారు మంత్రి పొన్నం. ఎరవలి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి లంచ్ చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ఎరవలి ఫామ్ హౌస్ కు వెళ్లారు మంత్రి పొన్నం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, కాసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఫామ్ హౌస్లో లోపలికి వెళ్ళిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్కి కేసీఆర్ స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ప్రస్తుతం అయితే లోపలైతే లంచ్ చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాల గురించిపై కూడా చర్చ జరిగినట్టయితే సమాచారం అందుతుంది. అయితే ఎల్లుండి జరగబోయేటువంటి తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ వేడుక ఏదైతే ఉందో ఆ వేడుకలో భాగంగానే ఇటు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం అందించడానికి మాజీ సీఎం కేసీఆర్ని ఆహ్వానించడానికి పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంతకు ముందే తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ శర్మతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడ రావడం జరిగింది, ఎర్రవల్లికి రావడం జరిగింది. ఎర్రవల్లికి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ప్రస్తుతం అయితే ఇద్దరు లంచ్ చేస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ని ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత మంత్రి అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ పేరిట ఘనంగా సంబరాలు జరపాలని చెప్పి నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు అదేవిధంగా అదే రోజు విజయోత్సవ సంబరాలు కూడా జరపాలని చెప్పి నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇటు అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం అందిస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఇటు ప్రజాపాలన విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతుంటే మాత్రం ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు మాత్రం దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, మొదటి ఏడాది కాంగ్రెస్ వైఫల్యాలని చెప్పి వారంతా కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ ను ఆహ్వానించడం మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ను కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కలవడం జరిగింది. లోపలైతే ప్రస్తుతం అయితే లంచ్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ ప్రజాపాలన విజయోత్సవ వేడుకకు కేసీఆర్ వస్తారనే ఆశిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏమైనా వారి ఆలోచనలు ఉన్నా ఏమున్నా కూడా సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో రావలేదు. కేవలం ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా కేసీఆర్ సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా తాము స్వీకరిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఏమన్నా సలహాలు సూచనలు కేసీఆర్ పొన్నం ప్రభాకర్కి ఇచ్చారా అన్నది కూడా మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లో అయితే పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.